ఓకే, నమో బుద్ధాయ. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక దిబ్బ లాంటి ఒక చిన్న ప్లేస్ ఉంది. దీని హిస్టరీ తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది ఒక గొప్ప బౌద్ధ స్తూపము. ఇది క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితమే ఇది నిర్మించబడింది. దీని నిర్మాణం అనేటువంటిది చూస్తే చారిత్రక రీత్యా అశోకుడు ఏర్పాటు చేసిన దాదాపు 80,000 పిల్లర్స్, 80,000 బుద్ధిస్ట్ స్తూపాలు ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి చాలా పురాతనమైనటువంటిది. దీన్ని కేంద్రంగా చేసుకొని ఇక్కడ ఒక పెద్ద విశ్వవిద్యాలయం కూడా నెలకొల్పబడి ఉన్నది. దీనికి ఈ పక్కన రైట్ సైడ్ ఒక పెద్ద కొండ కూడా ఉంది, ఒక పెద్ద గుట్ట కూడా ఉంది. ఆ గుట్ట మీద కూడా చాలా బుద్ధిస్ట్ రెలిక్స్ ఇంకా ఉన్నవి. అక్కడ ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నవి. ఇంకా వాటి యొక్క ఆనవాళ్ళు చాలా చాలా ఉన్నాయి. అవన్నిటినీ కూడా ఇండియన్ ఆర్కియాలజికల్ సొసైటీ వాళ్ళు చూపించేది అంతా కూడా దీన్ని ఎవిడెన్స్గా చేసుకొని చూపిస్తే ఇదంతా కూడా బుద్ధిస్ట్ క్షేత్రం అని తెలుస్తుంది. అయితే దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే, ఇందులో ఒక 5గురు యొక్క పాత్ర ఉంటుంది. ఇందులో సూచి అని, ఇంకా మహావీర అని, వీరప అని ఒక 4-5 బౌద్ధ జాతక కథల నుంచి వీటన్నిటినీ కూడా నిర్మించారని ఆ బౌద్ధ జాతక కథల ద్వారా తెలుస్తుంది. సో అంతటి ప్రాశస్త్యం ఉన్నది. ఇది కూడా మహామాయ ఏర్పడినటువంటి దానికి, మహామాయ కోరినటువంటి దానికి ఒక జ్ఞాపకంగా దీన్ని నిర్మించారు అనేటువంటిది కూడా ఇక్కడ చారిత్రక సత్యాలు తెలుస్తున్నాయి. అంత గొప్ప బుద్ధిస్టు స్తూపం ఇక్కడ చాలా చాలా శిథిలావస్థలో ఉంది. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఇది ఇప్పటికీ దీంట్లో ఉన్నటువంటి ఇటుకలు కానీ, లేకపోతే ఇందులో ఉన్న రాళ్ళు కానీ, దీంట్లో ఉన్నటువంటి శిలా సంపదని వేరే రకాలైనటువంటి మతస్థులు, రిలీజను వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఐడల్స్గా చేసుకొని దానికి వేరే రంగులు పూసి దాన్ని మరో రకమైనటువంటి ఒక హిందూ కల్చర్ లాగా, హిందూ రిలీజన్ లాగా దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ చూస్తున్నట్టయితే ఒక రెడ్ కలర్లో కనిపించేటువంటిది ఉంది. ఆ రెడ్ కలర్లో కనిపించేది అంతా కూడా అది ఇక్కడ ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని, ఇక్కడ ఉన్నటువంటి యక్ష గాన అనేటువంటి ఒక కల్చర్ ఉన్నటువంటిది. లేకపోతే అక్కడ వాళ్ళు గతంలో గేట్ కీపర్స్గా ఉన్నటువంటి ఒక చరిత్ర ఉంది. ఆ గేట్ కీపర్స్ ఈ స్తూపాలకి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ఒక నాట్య భంగిమలో ఉన్నటువంటివి. వాటన్నిటిని తీసుకొచ్చి వాటికి కలర్ పూసి దాన్ని హిందూ గాడెసెస్గా వాటిని అభివర్ణిస్తూ, తద్వారా దీన్ని, ఈ బుద్ధిస్టు కల్చర్ని, ఈ బుద్ధిస్టు చరిత్రను అంతా కూడా మరో రకమైనటువంటి దారిలో చూపే విధంగా, మరో రకమైనటువంటి కలర్ పూసే విధంగా దీన్ని చూపిస్తున్నారు. సో వీటన్నిటిని కూడా మనం చారిత్రక వాస్తవాలుగా గుర్తించాలి, కానీ ఎక్కడో ఉన్నటువంటి ఎపిక్సో లేకపోతే పురాణాలకో వీటికో రిలేట్ చేసి చూడకూడదు. చారిత్రకంగా, ఆర్కియలాజికల్గా వీటిని చాలా స్టడీ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే వీటన్నిటికీ కూడా పరిరక్షణ అవసరం అవుతుంది. సో దీన్ని కేంద్రంగా చేసుకున్నటువంటి విద్యాలయం కూడా ఉంది. కాబట్టి అలాంటి విద్యాలయాన్ని, ఒక విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. నేను సిహెచ్ వంశీధర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.